నమస్తే నేను విజయారెడ్డి. ఎస్, హైడ్రాతో నగరవాసులందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. మా ఇంటి వరకు వస్తుందా ఈ పరిస్థితి అనేసి. సో బడాబాబులు అయితే కూలగొట్టినా కూడా ఎట్లో అట్లా కట్టుకుంటారు, కానీ మా పరిస్థితి ఏంది, మా బతుకులేంది అంటే మధ్యతరగతి వాసులకు ఇల్లు అనేది ఒక 25 సంవత్సరాల జీవితం. ఓ రిటైర్మెంటో లేకపోతే భూమి అమ్ముకున్న పైసలు వాళ్ళ కష్టార్జితంతో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. బట్ ఇవాళ అది ఎఫ్టీఆర్లో బఫర్ జోనో లేకపోతే నాలాల మీద ఉందనో చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళకి ట్యాక్స్ కట్టించుకున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నారు, కరెంటు బిల్లులు కడుతూ ఉన్నారు, నల్ల బిల్లులు కడుతూ ఉన్నారు, అన్నీ కట్టుకుంటూ పోతున్నారు. తీరా వచ్చేసరికి ఇప్పుడు ఇల్లు కూలగొడతామంటున్నారు. మరి నాలాలు సంరక్షించాలి, చెరువులను పునరుద్ధరించాలి, ఇవన్నీ చూస్తుంటే చెరువులు, కుంటలు, నాలాలు మరి ఇవన్నీ బాగుపరచుకోవాలంటే ఇవన్నీ కూలగొట్టాలి కదా అనేసి ఒకవైపు వినిపిస్తుంది. మరొక వైపు మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? హై రైజ్ల అపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేసి తాకట్టు పెట్టి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఈఎంఐలు పెట్టుకొని ఇల్లులు కొనుక్కుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. బట్ ఇవాళ 20-30 అంతస్తుల ఇల్లులు కూడా కూలగొడుతుంది హైడ్రా అని చెప్తున్న నేపథ్యంలో ఈ సామాన్యులు ఏం కావాలి? నాణానికి రెండు వైపులా కనిపిస్తుంది హైడ్రా. దీని గురించి మనకు క్లారిటీగా తెలవాలంటే మనతో ఉన్నారు రియల్ అడ్వైజర్ రఘునాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం, ఎందుకంటే కంపల్సరిగా ఇది ప్రతి ఒక్కరికి పనికొచ్చే వీడియో. ఇల్లు ఎక్కడ కొనాలి, ఎందుకు కొనాలి, హై రైజ్లో కొనాలా వద్దా, లేకపోతే జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలా, ఇట్లాంటి ఎన్నో వాటికి మనం ఒక క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో హైడ్రా వీళ్ళని వాళ్ళని అని కాదు, ప్రతి ఒక్కరిని ఇలా భయపెడుతుంది. ముఖ్యంగా రోజుకొక వార్త చూస్తుంటే ఇలా హై రైజ్లు చెరువుల్లో కట్టిరు, చెరువులు మొత్తం పూడ్చి కట్టిరు, లేదు ఒక 2 బ్లాకులు చెరువులోకి పోయినాయి, ఒక 2 ముందుకు వచ్చినాయి. బట్ చాలా వరకు హై రైజ్లు కావచ్చు, స్టాండ్ లోన్స్ అనేది మనకు చాలా తక్కువ వినిపిస్తుంది. అవునండి, అవును. ఈ హై రైజ్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కొంత భూమి అమ్ముకోనో లేకపోతే కొంతమంది అయితే పర్సనల్ లోన్లు పెట్టుకొని కూడా, అంటే ఇలా 5,000కు కొంటే స్క్వేర్ ఫీట్ రేపు 12,000 అవుతుంది. ఈ నేపథ్యంలో ఈడంగా కడుతుంటే ఆడంగా బుక్ చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది కదా. ఈరోజు చెరువులో ఉన్నవి కానీ నాలాలు ఆక్రమించినవి కానీ సో అవి రేపు డెమాలిష్ అవ్వబోతున్నాయి అనేది ఈరోజు అందరినీ కలవరపెడుతుంది. మరి ఇలా అందులో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఒక క్వశ్చన్ మార్కు. వీళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది? మేడం, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందండి. మనం కూడా ఈ ఇంటర్వ్యూస్లో ఇదివరకు కూడా విక్రియల ద్వారా చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. హైదరాబాద్కి అవసరము, హై రైజ్ అవసరమా లేదా అనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేసాం, చాలాసార్లు డిస్కస్ చేసాం. తొందరపడి కొనొద్దని కూడా చెప్పారు. తొందరపడి కొనొద్దని చెప్పాము, దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పాము. కానీ ఏమైపోయిందంటే హై రైజ్ అనేటువంటిది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయి ఎన్ఆర్ఐస్, హెచ్ఎన్ఐస్ కొందరు ఏంటంటే ఆ వ్యూ పాయింట్ కోసం అనేటువంటిది బిల్డర్స్ ఏదైతే చెప్తున్నారో లేక్ వ్యూ అని, లేక్ ఫ్రంట్ వ్యూ అని, ఇట్లాంటి వ్యూస్ అనేది చెప్పడం వలన వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మీరనే పాయింట్ ఏంటంటే ఇది ఎలా ఉందంటే ఇది ఒక సింగిల్ పాయింట్లో చెప్పాలంటే కష్టం అండి. ఎందుకంటే ఇది ఒక నెక్సస్ అయిపోయిందనమాట. నెక్సస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఒక బిల్డరు ఒక 4 ఎకరాల్లో హై రైజ్ కడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్, మన లొకేషన్స్ కూడా మాట్లాడదాం. ఆ లొకేషన్లో కడుతున్నప్పుడు ఏంటి, లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవుతుంది కదండి. ఆయన 4 ఎకరాల్లో 3 ఎకరాలు ఆయన సొంత ల్యాండ్, 1 ఎకరం కబ్జా చేశాడు అనుకుందాం. ఎఫ్టీఎల్లో ఉంది, నాలాలో ఉంది, అలాంటి ఏరియాలో ఒక 1 ఎకర్ ఉంది, 4 ఎకరాలు. దాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నాడా లేకపోతే ఎలా అప్రూవల్ తెచ్చుకున్నాడు అనేది పాయింట్. తర్వాత అప్రూవల్ వస్తున్నది, విత్ ఇన్ డేస్లోనే అప్రూవల్ ఇస్తున్నారు. అంటే వెరిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది కదండి. వెరిఫికేషన్ జరగకుండా ఎప్పుడైతే మీకు అప్రూవల్ ఇచ్చారో ఆ అప్రూవల్ని బట్టి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు, వీళ్ళు కొంటున్నారు. అంటే ఎవరిని పెనలైజ్ చేయాలి? ఇప్పుడు లీగల్గా ఎవరు వెరిఫై చేశారు, ఆయన కరెక్టా కాదని ఆయన వెరిఫై చేయాలి. అప్రూవల్ అథారిటీ ఎవరు? హెచ్ఎండిఏ ఉన్నది, తర్వాత రెరా ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు అది క్వశ్చన్ చేయాలి. తర్వాత బ్యాంక్స్ వాళ్ళు ఎలా ఇచ్చారనేది క్వశ్చన్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇంటర్వ్యూలో కూడా ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం, ఏంటంటే బ్యాంక్ అప్రూవల్ అయినంత మాత్రాన అది లీగల్ సర్టిఫైడ్ కాదు అని మనం ఎన్నోసార్లు అన్నాం. సార్ అన్నారు. నేను ఇందులో ఒక పాయింట్, ఒక మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇవాళ బడాబాబులు కట్టుకున్నారా, కూల్చుకున్నారా, అది మన జానర్ అసలు అవసరం లేదు. వాడికి 10 బిల్డింగ్లు పోయినా నష్టం లేదు. ఇలా మనం మాట్లాడుకునేది అంతా కూడా సామాన్య జీవితం. నాకు ఒక ఇల్లు ఉండాలి హైదరాబాద్లో, ఓ డబుల్ బెడ్రూమ్, త్రిబుల్, ప్రతి ఒక్కరి ఆశ, ప్రతి ఒక్కరి కల సొంత ఇల్లు. అవునండి. ఈ నేపథ్యంలో నేనున్నానండి, ఒక ఇల్లు చూస్తాను,
సరే ఒక 60 70 కోటి రూపాయలు ఏదో అతను ఉద్యోగం చేస్తున్నాడు, లోన్ వచ్చే కెపాసిటీ ఉందా లేదా అని అతని మైండ్ సెట్కి ఆలోచిస్తాడు. కరెక్టా? అవును, ఎగ్జాక్ట్. నాకు డౌన్ పేమెంట్ ఉందా లేదా, నేను సర్దుకోగలనా లేదా, ప్లస్ లోను, ఇవన్నీ ఫస్ట్ పోయిన తర్వాత ఇల్లంతా మనం ఇది చేసుకున్న తర్వాత ఎవరి దగ్గరికి పోతామండి మనం? బ్యాంక్ దగ్గరికే కదా. అవును. బ్యాంక్ అతను ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవాలంటే సాధ్యమవుతుందా? బ్యాంక్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలంటే సాధ్యం అవుద్దండి. వీళ్ళు ఇప్పుడు నేను కొనాలనుకున్న దాన్ని నాకు బ్యాంకు లోన్ వస్తే చాలనుకుంటాను, జనరల్గా అవును. అందరూ ఆలోచిస్తారు. అవును. కానీ ఈ రోజు ఏమంటున్నారంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకసారి మీరు కొనేటప్పుడు ఒకవేళ మీకు డౌట్ వస్తే మమ్మల్ని సంప్రదించండి అంటున్నారు. కానీ ఆ డౌట్ ఇంతకు ముందు ఎవరికి రాలేదు కదా అంటున్నాను. ఓకే. అంటే మేడం ఇప్పుడు మీరన్న పాయింట్ కరెక్టేనండి. ఇదివరకు ఎందుకు డౌట్ రాలేదు? హైడ్రా రాకముందు వరకు ఇదంతా బాగానే ఉంది కదా. ఇది వచ్చిన తర్వాతనే కదా అలజడి స్టార్ట్ అయింది. అప్రూవల్స్ వచ్చాయి. ఓకే, మీకు హెచ్ఎండిఏ అప్రూవల్స్ వచ్చాయి. లింక్ సెట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ లీగలైజ్డ్ ఓకే అని సర్టిఫై చేశారు. బ్యాంక్ వాళ్ళు ఓకే అన్నారు. అన్న తర్వాత ఇట్స్ ఎ క్లియర్ ప్రాపర్టీ కదా మనం అనుకునేది. అలా బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మనం కూడా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగానే తీసుకుంటాం కదా. మనం ఎందుకు డీప్కి వెళ్తామండి? మనకు తెలియదు కదా అది. ప్రతి ఒక్కరికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇలాంటి ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాంకులను కూడా నమ్మే పరిస్థితి లేదండి. కుమ్మక్కైరు అనేది బ్యాంక్స్ 100% బ్యాంక్స్, బిల్డర్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఇది నెక్సస్ అంటే ఇది ఒక త్రిచక్ర వ్యూహం అన్నమాట. ఇది 100% ఉంటే కదండి జరిగేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, బ్యాంక్స్ కూడా ఎలా లోన్లు ఇస్తున్నాయి చెప్పండి? కొన్ని షూరిటీస్ పెట్టిస్తున్నాయి మీకు. కొన్ని చెప్పాలంటే నేనున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000 కోట్లు కావాలి, షూరిటీ పెట్టాలి కదా నాకు లోన్ రావాలంటే. నేను వేరే బ్యాంక్, థర్డ్ పార్టీ బ్యాంక్ షూరిటీ ఇస్తుంది నాకు. అది ఎక్కడో ఉంటుంది బ్యాంక్, అది ఇక్కడ ఉండదు. ఆ బ్యాంక్ నుంచి షూరిటీ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అవుట్ సైడ్. అది షూరిటీ ఇస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సికింద్రాబాద్ బ్రాంచ్ వాళ్ళు లోన్ రిలీజ్ చేస్తున్నారు. అదొక ఛానల్లో వచ్చింది, నేను చెప్పను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్స్ ఏం చూస్తున్నాయి? నేను ఇంత డిస్పర్స్ చేయాలి, 1000 కోట్లు చేయాలి, 5,000 కోట్లు చేయాలి, టార్గెట్ బేస్డ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బ్యాంక్ ఎందుకు చేయదండి? కరెక్ట్గా స్క్రూటినైజ్ చేస్తే 100% అన్నీ బయటికి తీయవచ్చు. సింపుల్ అండి. లీగల్ సెట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి, వికీరియల్కి ఇవ్వండి. ఫస్ట్ మేము ఎలా చూస్తాము? హైదరాబాద్ ఏంటి, హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్కడ ఉన్నాయి, జోనింగ్ ఎక్కడ ఉంది, రెసిడెన్షియల్ జోన్ ఉందా, కమర్షియల్ జోన్ ఉందా, ఎఫ్టీఎల్స్ ఉన్నాయా, ఎక్కడేమున్నాయా అని వెరిఫై చేసిన తర్వాత సర్వే నెంబర్ బట్టే కదా ఉంటుంది. దాన్ని బట్టి మనం వెరిఫై చేయొచ్చు కదా. ఇక్కడ ఏంటంటే చూసి చూడనట్టు పోవడము, అప్రూవల్స్ ఇవ్వడము. ఇప్పుడు అన్నీ తెలిసినాయి కదా, గవర్నమెంట్కి అన్నీ తెలిసినాయి కదండి. ఇప్పుడు ఒక ఎక్స్ బిల్డరు 10 ఎకరాల్లో ఎఫ్టీఎల్లో కట్టిండు, 2 ఎకరాలు ఉంది, మిగతాది 8 ఎకరాలు అనేది కట్టాడని తెలిసింది కదండి. ఎలా తెలిసిందండి? మ్యాప్ చూస్తే తెలియట్లేదా? విత్ సర్వే నెంబర్ ఎఫ్టీఎల్ కనపడట్లేదా? మనకు గూగుల్లో కనపడట్లేదా? అంటే ఏంటంటే ఇట్స్ నెక్సెస్. మీకు చెప్పాలా, ఇప్పుడు అందరికి అర్థమైంది. ప్రతిదీ గూగుల్ మ్యాప్లో వేసేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటారు. కానీ ఏది హైడ్రాక్ ముందు అయితే ఎవరు లేదండి. ఇది ఎఫ్టీఎల్లో ఉందా, ఇది బఫర్ జోన్లో ఉందా, వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా అగైన్, డౌన్ పేమెంట్ నాకు సర్దుబాటు అవుతుందా, నాకు లోన్ వచ్చిందా, నేను ఈఎంఐ నేను బేర్ చేయగలుగుతానా అని అంతే చూసుకుంటాను. సో అయితే ఈరోజు బ్యాంకులలో లోన్లు ఉన్నాయి. ఓకే, కొన్ని సంవత్సరాల నుంచి ఈఎంఐ కట్టుకుంటున్నారు. ఇలా 2 ఉన్నాయి కేటగిరీస్. కొన్ని సంవత్సరాల నుంచి ఈఎంఐ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రెండోది చాలా హై రైజెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. కొంతమంది అయితే మేజర్ ఆఫ్ ది పర్సనల్ మంచి ఎంప్లాయీస్ అయితే పర్సనల్ లోన్ పెట్టుకుంటున్నారు, ఊర్లో భూములు అమ్ముకొచ్చి ఒకేసారి తక్కువకి వస్తుంది కదా ఆ రోజు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కూలగొడతాయి. పాతవి కూలగొట్టినా, కొత్తవి కడుతున్నవి కూలగొట్టినా నష్టపోయేది మళ్ళీ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళే కదా. ఇప్పుడు వీటిని కూలగొడితే ఏం చేయాలా? మంచి క్వశ్చన్ అండి ఇది. నా సలహా ఏంటంటే జనరల్గా వ్యూవర్స్ కూడా చెప్తున్నానండి, మీరు వీడియోను 1 కాదు 10 సార్లు చూడండి, ప్రతి పాయింట్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చేయగలిగేది, మీ చేతిలో ఉన్న ఆయుధం ఒకటేనండి. మీరు హై రైజ్లో తీసుకున్నా, లో రైజ్లో తీసుకున్నా, మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొన్నారు అనేది మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకోండి. మీరు మీటింగ్ పెట్టుకొని నెవర్ ఫామ్ అన్ అసోసియేషన్ అవసరం లేదు ఇక్కడ. ఏమైతుందంటే అసోసియేషన్ ఫామ్ అయితే ప్రెసిడెంట్ సెక్రటరీని ట్యాప్ చేస్తే అయిపోతుంది, మీరంతా ఏం చేయలేరు. ప్రెసిడెంట్ సెక్రటరీని నేను కంట్రోల్ తీసుకున్నానంటే మీరేం చేయలేరు. మీరు ఇండివిజువల్గా మీరు జస్టిస్కి వెళ్ళండి, జస్టిస్ కంటే కోర్టుకి వెళ్ళండి.
ఏమని, ఇలా ఉందండి మేము కొనుక్కున్నాము, ఈఎంఐలు కడుతున్నాము, ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని మాకు కూడా డౌట్ అనిపిస్తుంది, మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాము, ఈఎంఐలు కడుతున్నాము, కాబట్టి దీనికి బ్యాంక్ వాళ్ళకి మేము ఇప్పటి నుంచి ఈఎంఐలు కట్టము, మీరు మాకు పెనాల్టీ పే చేయాలి, మేము పెట్టిన దానికి ఇంట్రెస్ట్తో కూడా ఇవ్వాలనేసి బ్యాంక్స్ మీద వేయండి, అఫీషియల్స్ తర్వాత బిల్డర్ మీద కూడా. అప్పుడు హీట్ అనేది పుడుతుంది. అప్పుడు మీకు ఒక 200 కేసులు 500 కేసులు 1 by 1 పడితే అప్పుడేమైంది, అదొక ఇష్యూ అయిపోతుంది. కాబట్టి అప్పుడన్నా కోర్టు డైరెక్షన్స్ ద్వారా దీనికి ఏమైనా సొల్యూషన్ రావచ్చు అండి. అంతేగాని మీరు ఒక యునైట్గా ఉండండి, జరిగిపోయింది అది జరిగిపోయింది, కానీ మీరు ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ని ఇంకా ఆపేసుకొని ఈ విధంగా ప్రొసీడ్ అయితే బెటర్ అని నా సలహా. ఇంకోటి, ఇప్పుడు మనకి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న ఇల్లులు కావచ్చు, ఇప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కూడా నాలాల మీద కట్టిరు, ఎఫ్టీఎల్లో కట్టిరు. ఇప్పుడు ఓవైసీ అయితే సవాల్ చేస్తున్నాడు, అవన్నీ కూలగొట్టి మా దగ్గరికి రండి. ఫాతిమా కాలేజ్ అయితే పూర్తిగా చెరువులో ఉంది. ఇప్పుడు ఈ హైడ్రా నిజంగానే ఇవన్నీ కూల్చుకుంటూ ఇవన్నీ నేలమట్టం చేసుకుంటూ ఇలా నాలాలని చెరువుల్ని కాపాడుతుందా, లేకపోతే తూతూ మంత్రంగా అనిపించి వదిలేస్తారా? ఇది మీరనే క్వశ్చన్ ఎలా ఉందంటే కోడి ముందా గుడ్డు ముందా అనే సామెతలాగా ఉంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదండి, గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నది, ఈ రోజుది కాదు. ఇది నాలాలు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్స్ కబ్జాలైనవి, అందులో కట్టారు, అందరికీ తెలిసిన వాస్తవం. ప్రీవియస్ గవర్నమెంట్ ఉంది, దానికన్నా ముందు గవర్నమెంట్ ఉంది, అందరికీ తెలిసిన వాస్తవాలు. ఓకే, బయో కన్జర్వేషన్ జోన్స్ అని ఉన్నాయి. బయో కన్జర్వేషన్ జోన్లో కూడా మీకు ఎంత కట్టాలి, 10% ఆఫ్ ద ల్యాండే కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ఇష్టమున్న ఫ్లోర్స్ కూడా వేసుకున్నారు. దీన్ని కూడా ఇది మన ట్రిపుల్ వన్ జీవోలు కూడా వేసుకున్నారు. ఎప్పుడైతే ఒకసారి దీని ఏంటంటే నా సలహా గవర్నమెంట్కి ఏంటంటే దీన్ని ఒక ఇష్యూగా చేయకుండా, ఇప్పుడు ఎఫ్టీఎల్లో కడితే తీసేయాలి, ఎవరు కాదనరండి, దాన్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ ప్రజలు కోరుకునేది ఏంటంటే దీనికి ముగింపు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నారు, అంతే కదా. కాబట్టి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే అన్ని పార్టీలను కలిసి కూర్చోబెట్టి ఒక బైలాస్ క్రియేట్ చేసుకొని ముందు అన్ని తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కట్టినా తీసేసుకోవాలి, మీరు కట్టినా తీసేయాలి, ఎవరు కట్టినా తీసేయాలి. దాన్ని 1 by 1 స్టెప్. కానీ తీసేసే క్రమంలోనే అసలు కష్టం వచ్చింది, తీసేసారు, కానీ డబ్బులు కట్టి నష్టపోతున్న వాళ్ళ గురించి చర్చ కావాలి ఇక్కడ. ఇప్పుడు మీరన్న పాయింట్ చాలా వ్యాలిడ్ అండి. డబ్బులు కట్టిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలనేది గవర్నమెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు తీసుకున్నారు, ఆయన 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాడండి, అతనికి వాల్యుయేషన్ కట్టాలి, అతనికి కాకపోతే వేరే చోట ఆయనకు అలొకేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత ఈజీ కాదు కదండి, నేను అన్నీ తీసేస్తానంటే అంత ఈజీ కాదు కదా, దాన్ని కంపెన్సేట్ కూడా చేయాలి కదండి, అది న్యాయం కదా. కానీ అంత అఫోర్డబుల్ చేయగలుగుతుందా? అంత అఫోర్డబుల్ చేస్తేనే అవుతుందండి, లేకపోతే ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ అనదర్ బెంగళూరు. ఇంకొక 10 yearsకు చెప్తున్నాను, ఈ వీడియోను కనుక కంటిన్యూస్గా మనం చేస్తే 10 years తర్వాత సిమిలర్ సిచ్యువేషన్ విల్ హ్యాపెన్ టు హైదరాబాద్. వర్షం పడితే ట్రాఫిక్ ఎక్కడిదక్కడ ఉన్నప్పుడు సిటీని నువ్వు నాలాలు ఎక్కడ ఉన్నాయి, డ్రైనేజ్ ఎక్కడ ఉంది, డ్రైనేజ్ పాయింట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఓకే, నాలాలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఓకే, వాటర్ ఎక్కడి నుంచి డ్రైవ్ అవుతుంది, అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక సిస్టమేటిక్ ఆర్కిటెక్ట్ ప్లాన్ కావాలండి. ఊరికే అంటే అవ్వదు, ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న బడ్జెట్లో 9,000 కోట్లు 10,000 కోట్లు హైదరాబాద్ డెవలప్మెంట్కి పెట్టారు, ఫైన్. ఇంకో 10,000 కోట్లు పెట్టండి, ఇంకో 15,000 కోట్లు పెట్టండి. దీన్ని స్లోగా రోడ్లు వైడనింగ్ చేసుకుంటూ, డ్రైనేజ్ సిస్టమ్ను డెవలప్ చేసుకుంటూ, ఇలాంటి చేస్తే ఇట్ టేక్స్ టైం, మేబీ 5 years ప్లాన్, 10 years. కానీ ఒకటేనండి, ఇప్పుడు హైదరాబాద్లో మీరు అన్నట్టుగా ఎఫ్టీఎల్ జోన్లో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, నాలాల పైన కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, కట్టినవి కూల్చాలంటే 50% కట్టడాలు కనపడవు హైదరాబాద్లో. ఓకే, ఇప్పుడు బుద్ధ భవన్ ఉంది, ఏదైతే బుద్ధ భవన్ నాలా పైన కట్టారు, జిహెచ్ఎంసీ ఆఫీసు ఎఫ్టీఎల్లో ఉంది, రాజీవ్ గాంధీ విగ్రహం ఎఫ్టీఎల్లో ఉంది, సిసిఎంబి ఆఫీస్ ఎఫ్టీఎల్లో ఉంది, సెక్రటరియట్ ఎఫ్టీఎల్లో ఉంది. అంటే మీరన్న పాయింట్ మనము ఇవాళ డిగ్ చేసుకుంటూ వెళ్తే మీరన్నది వ్యాలిడ్ పాయింటే, నేను కాదనట్లేదు. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎఫ్టీఎల్లో ఉన్నాయంటున్నారు, దాన్ని వెరిఫై చేస్తూ ఇప్పుడు అవన్నీ మనం A to Z చేయాలంటే కూడా గవర్నమెంట్కు పాసిబుల్ కాదు, ఎవరికి పాసిబుల్ కాదండి. ఇప్పుడు ఎలా ఉండాలంటే మనకు 800-900 చెరువులు ఉండేనండి, ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఉన్నదాన్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే తప్ప. క్యాన్సర్ వచ్చిందండి పేషెంట్కి, కొంతవరకు లెగ్కి వచ్చింది, యాంపిటేషన్ చేస్తారు, యాంపిటేషన్ అంటే కట్ చేస్తారు.
అలాగే చేసుకుంటూ పోవాలి, కానీ ప్రతి ఒక్కటి కూలగొట్టాలంటే గవర్నమెంట్తో కాదు, ఎవరితో కాదు, అది కానీ ఇంపాసిబుల్. మరి సాచురేషన్ ఏంటి ఇప్పుడు కరెక్టే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కటి కూలగొట్టుకుంటూ పోవడం కాదు అన్నప్పుడు ఏ బేస్లో వెళ్ళాలి మరి ఈరోజు ఎన్కన్వెన్షన్ మీరు కూల్చేసారు ఏడా ఓకే. ఎఫ్టీఎల్లో ఉంది అనేసి చెరువుని అంటే 10 ఎకరాల్లో ఉన్న దాంట్లో బఫర్ జోన్లో కొంత చెరువు 3.5 ఎకరాల్లో చెరువులో ఉంది కబ్జా చేసిన అనేసి ఫైన్ కూలగొట్టిరు మరి అదే చెరువు చుట్టూ ఇంకా కట్టడాలు ఉన్నాయి కదా దాన్ని కూలగొట్టాలి కదా దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నాయి కదా మరి ఇల్లులు Yes. మరి అవి అంటే ఏంటి వీటికి అని అంటున్నాను ఇప్పుడు కొన్నిటికి ఏమో అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే ఎఫ్టీఎల్ చెరువులల్లో వాటిలలో కబ్జా చేసి కడితే అవుట్ రైట్ కూల్చేయమని ఎస్. బట్ ఆ పరిస్థితి ఇక్కడ కనపడతలేదు మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు వేరే రకం కూడా చెప్పొచ్చు బుల్డోజర్ ప్రతి చోటుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇదే దుర్గం చెరువు కింద మేము 30-40 ఏళ్ల క్రితం కట్టుకున్నామని చెప్తున్నారు ఒకటండి, లాలో ఎలా ఉంటుందంటే మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కట్టుకొని మీరు హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు, ఓకే, రోడ్ ట్యాక్స్ పే చేస్తున్నారు, దెర్ ఈస్ అ రోడ్ ట్యాక్స్ ఆల్సో, యూఆర్ పేయింగ్ రోడ్ ట్యాక్స్, ఎస్ అన్నీ పే చేస్తున్నప్పుడు యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ద రియంబర్స్మెంట్ లీగల్లీ యాజ్ పర్ ద ప్రజెంట్ నామ్స్. కాబట్టి దానికి ఎలా చేయాలంటే దీని కాంప్లికేషన్స్ పోకుండా నెంబర్ 1 ఏంటంటే రీహాబిలిటేట్ చేయాలండి, అక్కడ ఉన్నాయి కూడా తీసేయాలి. తీసేసినప్పుడు ఎవరు ఏంటి వాళ్ళకి ఎక్కడ మనము రీహాబిలిటేట్ చేస్తాము, ఎక్కడ ఇస్తాం అనేటువంటిది కూడా వాళ్ళను కౌన్సిల్ చేయాలి ఇక్కడ. ఇదంతా కూడా బాగా లో మధ్య తరగతి వాళ్ళ గురించి అంటే సరే వాళ్ళకి ఏదో కట్టిచ్చేసి ఏదో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు ఓకే. ఈ హై రైజ్ల దాని మీద కొరడా జులిపించాల్సినంత అవసరం లేదా ఏడబడితే ఆడగట్టుడు అన్నీ కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి పేర్లు కొన్ని నాకు గుర్తుకు లేవు కానీ చెరువుల చుట్టూనే సగం చెరువులు ఆక్రమించి కట్టేసారు టవర్స్ లేపిరు మరి దీనికి ఇప్పుడు సొల్యూషన్ దొరకాలనేదే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు 100% అండి. హైదరాబాద్కు ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ వేరియేషన్స్ వస్తున్నాయండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఏమవుతుందంటే మీరున్నప్పుడు పవర్లో మీరు ఒక డెసిషన్, నేనున్నప్పుడు నేను ఒక డెసిషన్. ఒకటి కొన్ని యునానమస్గా జరిగితే బాగుంటుంది యునానిమస్కి ఇప్పుడు మీరు చేసిన దాన్ని నేను కంటిన్యూ చేస్తేనేమో ఆ రోడ్డు కరెక్ట్గా వెళ్తుంది. మీరు ఎంతవరకు వేసారు, నేను డైవర్షన్ తీసుకొని పోతే అన్నట్టే ఉంది పరిస్థితి. హై రేజ్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయండి, హై రేజ్ అసలు హైదరాబాద్కి అవసరమా? 100 కోట్ల రూపాయలకి 100 కోట్లకి ఎకరం అనేది కరెక్టా? కాకపోతే హైదరాబాద్ ఏమైపోయిందంటే ఇట్ హ్యాస్ బికమ్ టోటల్ హైప్ అన్నమాట. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు 10, 12, 15 కోట్లు పెట్టేసి హై రైజ్లల్లో డూప్లెక్స్ ఫ్లాట్లు 6 bedrooms 4 bedrooms లుక్ లైక్ ఇప్పుడు ఐరిష్ రాఘవ ఉంది రోడ్డుకే ఉంటుంది రేపు అదంతా అయిపోయిన తర్వాత 30 feet రోడ్ కూడా వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ దాంట్లోకి వేసుకుంటారు కదా కొంటున్నారు కదా వెనక ముందు చూడకుండా ఎట్లా కొంటున్నారు మరి సరే మామూలు వాళ్ళకంటే తెలియదండి నాకు ఇల్లు ఉంటే చాలనుకుంటారు కానీ 10-12 కోట్లు పెట్టే వాళ్ళైతే కొంచెం అన్న ఆలోచించుకోవాల్సినంత అవసరం ఉందంటారా లేదా 100% అండి. ఇప్పుడు ఇక్కడ నష్టపోయేది ఎవరు? మీ దగ్గర 10 కోట్లు లేవు, నా దగ్గర 12 కోట్లు లేవు. ఇవి ఉన్నది ఎవరి దగ్గర? ఎన్ఆర్ఐస్, హెచ్ఎన్ఐస్, హై అండ్ బిజినెస్ పీపుల్. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫలానా XYZ కడుతున్నాడు, ఆయన బ్రాండ్ ఇమేజ్ ఇది, తీసుకోండి అంటే చేశారు. కాకపోతే ఏంటంటే నష్టపోయేది వాళ్ళే కదా. ఇప్పుడు ఈ హైరేజ్ బిల్డింగ్స్కు మాత్రం కరెక్ట్గా హైడ్రా అనేది వాటిని డెమాలిష్ చేయాలని కరెక్ట్గా అనుకుంటే మాత్రం యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళు చేస్తే మంచిది. అది చేసినప్పుడు అప్పుడుకున్నటువంటి రిపర్కర్షన్స్ ఏంటి, ఆ ఉన్న బిల్డర్ కమ్యూనిటీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఉంటుంది, మామూలు వాళ్ళు ఉండరు. కాబట్టి సరే వాళ్ళు ఎలాగున్నా వీళ్ళు ఎలాగున్నా కానీ ఆ కొన్న వాళ్ళకు న్యాయం చేయడం అనేది ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి కన్జ్యూమర్స్ కూడా ఇప్పుడు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా వెయిట్ చేసే కంటే ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు జస్ట్ గో అండ్ పుట్ సమ్ కంప్లైంట్స్ ఆర్ సమ్ PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ గెట్ ది జస్టిస్ ఫ్రమ్ ద హై కోర్ట్స్ అన్నమాట. ఇప్పుడు 20 floors 30 floors 35 floors కూడా ఇప్పుడు కనీసం ఒక 20 floors ఉన్నది ఒక్కటి డెమాలిష్ చేసినా మిగతా బిల్డర్స్ మళ్ళీ కట్టడానికి అనధికారికంగా కట్టడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుందా మళ్ళీ మున్ముందు? ఈ పాయింట్ అంటే మీరు అన్నదానికి నేను చెప్పేది ఏంటంటే నేనే బిల్డర్ ఉన్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 అంతస్తులు కట్టాను, డెమాలిష్ చేస్తున్నారు, నేను కోర్టుకు వెళ్తా కదా. అవును, నేను అప్లై చేశాను, నాకు అప్రూవల్ ఇచ్చారు, రెరా ఉంది, నాకు HMD అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి నేను అందుకే కన్స్ట్రక్షన్ చేశాను, నాది ఫాల్ట్ లేదని కోర్టుకు వెళ్తాడు. కోర్టు స్టే ఇస్తే కదా దాన్ని ఆపేది. కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటారు, ఆ కోర్టు కేసు నడుస్తూనే ఉంటుంది.
కోర్టు అంతా ఇమీడియట్గా డెమోలిషన్ చేయమని ఇవ్వదు కదా. ఇప్పుడు వీళ్ళంతా కలిసి కూడా ప్రాబబుల్గా ఉండొచ్చు. ఈ బిల్డర్స్ అంతా ఒకటైపోయి అందరు పోయి ఆ, కోర్టు తలుపులు తట్టినా కానీ మరి ఇలా మాకు ఉందబ్బా మాకు ఇబ్బంది అవుతుందని అంటే కోర్టు మీకు ఇవే గైడ్ లైన్, మీరు ఆపండి వాటి గురించి లెటర్స్ వెరిఫై అంటే ఆగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ముగ్గురు నెక్సెస్ కలిసి చేసుకున్నారు కదా, ఇప్పుడు ముగ్గురు ఎవరిది వాళ్ళే ఉంటారనమాట. సార్ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళ పరిస్థితి, ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్, నాలాల మీద ఇవన్నీ కూడా ఏం తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన వచ్చింది, అమ్మో ఇదంటే దీని పక్కనే ఉంది, ఇదంటే దీని పక్కనే ఉంది అనేసి. ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఆల్రెడీ ఫినిష్ అయినా ఉన్నాయి. అమ్ముడు పోని వాటి పరిస్థితి ఏంది? అమ్ముడు పోయి సగం సగం డబ్బులు కట్టుంటారు. వీళ్ళు వెనక్కా ముందుకు అన్నట్టుంటారా? ధైర్యంగా ముందుకు పోతారా? రేపు పరిస్థితి రియల్ ఎస్టేట్ పడిపోయే అవకాశం ఉందా? రియల్ ఎస్టేట్ ఆల్రెడీ పడిపోయిందండి, ఇంకేమీ లేదు. సింపుల్ ఈక్వేషన్, బయటికి చెప్పుకుంటున్నారు తప్ప రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో. వెరీ సింపుల్. మనం ఇదివరకు వీడియోస్లో కూడా చాలా చెప్పుకున్నాం. అవును, అప్పటికే పడిపోయింది అన్నాం, ఇంక ఈ పరిస్థితిలో ఇప్పుడు ఇంకా పడిపోయింది. ప్రతి కన్జ్యూమర్ కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు. హైదరాబాద్లో ఒకసారి జరుగుతుందని తెలిస్తే ఇది హైదరాబాద్కే పోదు న్యూస్, వరల్డ్ వైడ్ పోతుంది. ఇంటర్నెట్ యుగంలో ఇట్ విల్ గో ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఇప్పుడు కొన్న వాళ్ళు ఉంటే మీరు దాన్ని డిసైడ్ చేసుకోండి, ఇష్టం ఉంటే వాపస్ తీసుకోండి. దానికి మార్గాలు, కోర్టు తలుపులు తట్టాల్సిందే, పోయి అడిగితే ఎవరు ఇవ్వరు. కాబట్టి కూల్గా ఉండండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. అలా చేసుకోవడం బెటర్ అండి నా సలహా. మోకిల్లాలో దాదాపుగా 1200 ఫ్లాట్స్కు సంబంధించి విల్లాస్, పలోమా విల్లాస్ అనుకుంటా, నిన్న మొత్తం నీళ్ళు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఎక్కువ ఎన్ఆర్ఐసే ఉన్నారు. మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తీసుకుంటే ఇట్లుంటుందా, మమ్మల్ని ఇంత మోసం చేస్తారా, ఇట్లా చేస్తారా అనేసి నీళ్ళన్నీ మొత్తం సాగ్ అయిపోయినాయి. మోకిల్లా ఇప్పుడు మీకు మోకిలా తీసుకోండి, నేను మోకిలా గురించి ఎన్నో సంవత్సరాలని చెప్తున్నానండి. మోకిలాలో కానివ్వండి, అది 111 ఆ ఏరియాకే వస్తుంది ఆల్మోస్ట్. కొన్ని ఏరియాస్ ఆ సర్వే నెంబర్స్ మాత్రం రాకపోవచ్చు. వీళ్ళు కొనేవాళ్ళు ఎలా కొంటున్నారండి? నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఎన్ఆర్ఐస్కి దెర్ ఈజ్ నో గైడెన్స్ ఫర్ ఎన్ఆర్ఐస్ అండి. వాళ్ళకి ఏంటంటే ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఇక్కడో ఇల్లు కొనాలి, 5 కోట్లు ఉంది, కొనేస్తూ ఉంటారు. కాబట్టే వికిరియల్ అనేటువంటిది పిక్చర్లోకి వచ్చింది. మీరు కనుక ఇప్పుడు మీ ఇన్ని రోజులు అంటే మీకెందుకులే, మీ అడ్వైజ్లు ఎందుకులే అనుకున్నారేమో, కానీ ఇప్పుడు అవసరపడుతుందేమో. ఇంకా మీ రియల్ అడ్వైజర్స్ అనేది ఇప్పుడు అవసరం అనిపిస్తుంది. రియల్ అడ్వైజర్స్లో కూడా చాలా మంది ఉన్నారండి, యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. కానీ మన వికిరియల్ ఏంటంటే డెఫినెట్గా మీకున్న దాన్ని లీగల్గా వెరిఫై చేయడము, ఈ బఫర్ జోన్స్ ఎవ్రీథింగ్ వెరిఫై చేయడము, బిల్డర్ ప్రొఫైల్ వెరిఫై చేయడము, అసలు మీకు అవసరమా లేదని కూడా మేము గేజ్ చేసి చెప్తామండి. వింటే బాగుపడతారు, వినకపోతే మేము చేయగలిగింది ఏం లేదు. ఇట్లా టెన్షన్ పడుతూ ఉండాలండి. ఇప్పుడు మీకు ఒక రియల్ ఎస్టేట్ అనేది ఏమైపోయిందంటే పొలిటికల్, బ్యూరోక్రాటిక్, అడ్మినిస్ట్రేటివ్, బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ అందులో ఉన్నారు కదా. ఇప్పుడు బ్లాక్ మనీ అంతా ఎక్కడ ఉంది? రియల్ ఎస్టేట్లోనే కదా. దాంట్లోనే ఉంది. కాబట్టి దీని ఏమైపోయిందంటే ఇండస్ట్రీ హెస్ బికమ్ సో పొల్యూటెడ్. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ప్రీ లాంచ్లు చేస్తున్నారు. ప్రీ లాంచ్ దీని గురించి ఎవరు పట్టించుకుంటున్నారండి? దాన్ని ఇప్పుడు క్లోజ్ చేసినట్టు కదా, కొంచెం బయటకు అనౌన్స్ లేదు. ఇంతకుముందు అయితే బ్రోచర్స్ అవి వేసేవాళ్ళు, పాంప్లెట్స్ వంచేవాళ్ళు, ప్రీ లాంచింగ్ అని. కానీ ఇప్పుడు ఎందుకో కొంచెం బయటికి తెలియనివ్వట్లేదు. ఇప్పుడు దాన్ని ఎలా చేస్తున్నారు? ప్రీ లాంచ్ వాళ్ళంతా ఛానల్ పార్ట్నర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, వాళ్ళు ఏం చేస్తారండి, ఏదో ఒక ప్లాట్ అమ్ముకుంటే 4 డబ్బులు వస్తాయని అంత వాళ్ళలోనే అయిపోతుంది. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేరు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఎవరు ఏమి చేసినా మనము కామన్ సెన్స్, 6th సెన్స్ అనేది వాడుకుంటే మనం మోసపోవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డర్ ఉన్నాడు, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము. 2000 కోట్లు కదా ఆయన కలెక్ట్ చేసింది. ఎందుకు చేశాడండి? 6000 రూపాయలది 3000కి ఇస్తానంటే మీరు 40 లక్షలు కట్టారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అంటే వీళ్ళకి పాపం ఆశ అని చెప్పలేం, తక్కువకి వస్తుంది కదా అనేది ఒక మైండ్లో. కానీ దాని వెనక జరుగుతున్నది గ్రహించాలనుకుంటే గ్రహించాలి, లేదంటే మోసపోతారు. ఇప్పుడు డెఫినెట్గా అండి, మీరు ఒక డ్రెస్ తీసుకోవాలన్నా, మీరు ఏదన్నా ఒక యుటెన్సిల్ తీసుకోవాలన్నా మీరు ఎన్ని షాపులు తిరుగుతారండి? ఈజీగా మనకు నచ్చిన దాకా 4-5 షాపులు అయితే తిరుగుతాం. 4-5 షాపులు అయితే తిరుగుతారు కదా. మీరు ఇక్కడ ఎందుకు మోసపోతున్నారు? రియల్ ఎస్టేట్కు రాకండి దయచేసి. నా సిన్సియర్ అడ్వైస్ టు ద ఇన్వెస్టర్స్, ఇప్పుడు ఏమి కొనకండి దయచేసి, మీ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు అంటే ఇప్పుడు ఒకవేళ మార్కెట్ చాలా డౌన్ అయింది, రియల్ ఎస్టేట్ అనుకున్న దానికంటే 10,000 ఉన్న స్క్వేర్ ఫీట్ ఈరోజు 4-5 వేలకు కూడా దొరకొచ్చేమో కదా. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటారా? హై రేజ్లలో కొనుక్కోవద్దంటారా? హై రేజ్ జోలికి పోకండి దయచేసి.
నాకు తెలిసి హై రైజ్ బిల్డింగ్స్ ఇన్ హైదరాబాద్ అప్రూవల్స్ ఇచ్చారు కానీ మీరన్న 1 or 2 బిల్డింగ్స్ కూడా మీరు ఏదో అన్నారు అక్కడ. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఎలా ఇస్తారు? ల్యాండ్ ఏరియా ఒకటి చూస్తారు, అవును. రోడ్ విడ్త్ చూస్తారు. అబటింగ్ రోడ్ విడ్త్ 80 feet or 100 feet. జీవో నెంబర్ 86 అది మాడిఫైడ్ సమాదరి జీవో వచ్చింది, దాన్ని బట్టి ఇస్తారు. కానీ హైరేజ్ ఇచ్చినప్పుడు ఆ ఏరియాలో ట్రాఫిక్ కంజక్షన్ ఉందా, ఇప్పుడు ఎంత ఉంది, ట్రాఫిక్ మూమెంట్ పర్ సెకండ్, ట్రాఫిక్ మూమెంట్ పర్ మినిట్, ఓకే, పొల్యూషన్ ఏ రేంజ్లో ఉంది, వాటర్ ఎలా ఉంది, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, వాటర్ బాడీస్ రేపు వర్షం పడితే ఎటు పోతాయి, ఇవన్నీ చూసే కదా దానికి పర్మిషన్ ఇవ్వాల్సింది. మీరు పర్మిషన్ ఇస్తూ కూర్చుంటే ఒకవేళ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ రోజు నష్టపోతున్న వాళ్ళు దీంట్లో అదే నాణానికి రెండు వైపులా ఉంది కోణం, ఒకవైపే కాదు. ఒకవైపు ఏమో వీటన్నిటిని కూడా అబ్జల్యూట్గా పునరుద్ధరించాలి, ఎవరు కాదనం, కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది ఉంది. హైడ్రా డెసిషన్ కూడా మంచిది అనుకుందాం. రెండో వైపు సామాన్యులు బలవుతున్నారు. ఇప్పుడు మెయిన్ వచ్చింది సరే, ఇండస్ట్రియల్స్ లేకపోతే కమర్షియల్స్ కూలగొట్టిరంటే వేరుంది. కానీ అలా ఒక్కొక్క దాంట్లో ఎంతమంది 100 మంది 200 మంది 300 మంది 400 మంది కొనుక్కున్న వాళ్ళు ఉంటుంటారు కదా. సో ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టు ఇంకా లేదంటే రేపు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే. ఇప్పుడు 100% అండి. ఇప్పుడు మీ దగ్గర నాకు జస్టిస్ కావాలంటే, యువర్ ఎ బిల్డర్, మీ దగ్గర జస్టిస్ కావాలంటే మీ దగ్గర పేమెంట్ అయిపోయింది, బ్యాంక్ లోన్ తీసుకున్నాను నేను, పేమెంట్ ఇచ్చాడు, ఈఎంఐ కడుతున్నాను, నేను మీ దగ్గరికి వస్తే మీరు డబ్బులు ఇస్తారా? ఎవరు కదా, మ్యాటర్ ఈజ్ ఓవర్. బ్యాంక్ అయినా ఏమంటాడు, ఒక చెక్ బౌన్స్ అయిందంటే అదే కదా నోటీసులు పంపిస్తాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్గా నష్టపోయేది బ్యాంక్స్ అండి. వీళ్ళు ఎవరైతే నష్టపోతారు, వీళ్ళు ఏదో ఇప్పుడు మీరు తీసుకున్నారు 10 months నుంచి 1 year నుంచి కడుతున్నారు, ₹1,00,000 అంటే 12-20 లక్షలు కట్టారండి. ఓకే, మీరు ఇప్పుడు ఆపేసేసి మీరు కనుక కోర్టు తలుపులు కనుక తడితే యునానిమస్, ఒకరిద్దరు కాదా, ఉన్న వాళ్ళందరూ కనుక తట్టినప్పుడు ఎవరి మీద, మీరు ఇక్కడెక్కడ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బిల్డర్ అండ్ బ్యాంక్స్ మీద ఎప్పుడైతే తీసి బ్యాంక్ను కూడా మీరు ఐ వాంట్ మై పేమెంట్, ఓకే ఇది కట్టిన పేమెంట్ రీపేమెంట్ చేయమని, రీపేమెంట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అని కూడా పెట్టొచ్చు. కానీ తర్వాత వీళ్ళకు మళ్ళీ లోన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇట్లా జరిగిన నేపథ్యంలో ఈరోజు కోర్టులకు పోయి బ్యాంకుల మీద కూడా వేస్తే వీళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ లోన్స్ పెట్టుకుంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒకటండి, కుచ్ పానీకి వెళ్ళి కుచ్ కొనా పడతా అన్నట్టు, అసలు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే నాకు మందు వేసుకోవాలి, కానీ రేపు ఇంకేమొస్తుందంటే మనం ఆలోచించే టైం లేదండి. కాబట్టి నేనేమంటున్నాను, బ్యాంక్స్ ఆర్ లూజింగ్. బ్యాంక్ కూడా మరి రెండు రకాలుగా నష్టపోద్ది కదా. 1,00,000 కోట్లు నష్టపోయే పరిస్థితులు ఉంది బ్యాంక్స్. మోర్ దెన్ దాట్, అది ఎవరిది? పబ్లిక్ సొమ్ము. మారటోరియం విధించాలి. ఇప్పుడు డెమాలిష్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బిల్డర్ డెమాలిష్ అయిపోయింది, దానికి బ్యాంక్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు నేను కట్టంగా తీసుకుంటే హూ ఈజ్ లూజింగ్? ఒక్కొక్కరు దాదాపుగా ఇప్పుడున్న నేపథ్యంలో 20-30 లక్షల పరిస్థితి కూడా దాటి 1-2 కోట్లు లోన్ ఇస్తున్నారు. 80% 90% లోన్ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్స్ వాళ్ళకి ఇన్కమ్ 2-3 lakhs ఉన్న వాళ్ళకి 2 crores లోన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ డబ్బులు అక్కడ చెల్లించిండు బిల్డర్కి, ఇంటికి చెల్లించిండు, ఇల్లు చూస్తే ఇల్లు లేదు, ఈయన చూస్తే కోర్టుకు పోయిండు. కానీ బ్యాంకర్స్ ఇంకా నుంచి ఇప్పుడు రాబోతున్న వాటికి జాగ్రత్తలు వహిస్తాయా? ఎందుకంటే మనం ఒక అపార్ట్మెంట్ కొనడానికి, ఒక ఫ్లాట్ కొనడానికి పోతే పలానా బ్యాంకులో మేము ఇప్పిస్తామని చెప్పేస్తారు, ఒక పంజాబ్ నేషనల్ బ్యాంకో లేకపోతే ఇంకోటో చెప్తున్నారు కదా. ఇప్పుడు బ్యాంకులు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందా? బ్యాంక్స్ జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. బ్యాంక్స్ ఏమైపోయినాయి అంటే, బ్యాంక్స్ కూడా ఏంటంటే మనీ లెండింగ్ చేయాలి కదా వాళ్ళకి. మనకి 5% మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు, వాళ్ళు 9% 10% వాళ్ళు, అదే కదా బ్యాంక్ బిజినెస్. ఇది ఏమైపోయిందంటే బ్రాండ్ బట్టి వాళ్ళు ఇస్తున్నారండి. మీకు నాకు లోన్ ఇవ్వరు కదా వాళ్ళు. బ్రాండ్ ఎక్స్ బ్రాండ్, వై బ్రాండ్, జెడ్ బ్రాండ్, దానికి ఇస్తున్నారు. నేను కొన్ని బిల్డర్ పేరు చెప్పగానే వాళ్ళకి మొత్తం మాటకి. బ్యాంక్ ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది, మీరు ఒక ల్యాండ్ ఉంది 10 acres ఫర్ ఎగ్జాంపుల్, డెవలప్మెంట్కి తీసుకున్నాం మీ దగ్గర నేను, ఓకే, మీ ల్యాండ్ నేను తీసుకున్నాను, మీకు అన్నీ 2,000 అపార్ట్మెంట్లు అంటే మీకు కొన్ని అపార్ట్మెంట్లు ఇస్తానన్నా మనం చేసుకున్నాం, దాన్ని పెట్టేసుకొని నేను అప్రూవల్ తెచ్చుకుంటా, అప్రూవల్ కాస్ట్ పెట్టేసుకుంటా, నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి దాన్ని ఇచ్చేస్తాను, బ్రోషర్ రిలీజ్ చేసేస్తాను, ఓకే, అన్నీ ఉన్నాయి, బ్యాంక్ అప్రూవల్, ఎవ్రీథింగ్ అప్రూవ్డ్ బై XYZ బ్యాంక్, ఓకే. అప్పుడు ఏం చేస్తాను నేను, బ్యాంక్కి మార్టగేజ్ చేస్తున్న ఎంటైర్ బిల్డింగ్, ఎవరు కొన్నా మీకే లోన్ వస్తుంది, వాళ్ళు మీకే లోన్ తీసుకుంటారు, మీకు పే చేస్తారండి, మొత్తం 1000 కోట్లు నేను తీసుకొని కడుతున్నాను. ఒక 100 కోట్లు ఉంటే మనం 2,000 కోట్ల బిజినెస్ చేయొచ్చు. వీ కెన్ డూ 20 times.
కాబట్టి ఏమవుతుంది, బ్యాంక్స్ కూడా నష్టపోతాయి ఈ రోజుల్లో. కాబట్టి బ్యాంక్స్ కూడా రేరా చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడున్న హై రేజులు అన్ని రేరా అప్రూవల్ ఏందవ్వదు, ఈ రేరా మీద ప్రభుత్వం ఎందుకు కన్నేసి పెట్టట్లేదు మరి? ఇప్పుడు దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండి, వెరీ వెరీ అన్ఫార్చునేట్. అసలు రేరా అనేది ఇదివరకు ఎప్పటి నుంచి కూడా అది కరెక్ట్గా లేదండి. అది ఇట్ ఈస్ నాట్ ఆపరేటింగ్ యాజ్ రిక్వైర్డ్. ఏంటి రేరాకి ఏంటి, డాక్యుమెంట్స్ ఇవ్వగానే అప్రూవల్ ఇచ్చేస్తుంది, నెంబర్ ఇచ్చేస్తుంది. రేరా యాక్టివ్ ఒకటి మీరు తీసుకోండి, బాంబేలో తీసుకోండి, ముంబైలో, యూసీ రేరా ఇన్ చెన్నై, దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఇన్స్పెక్షన్ చేస్తారు, 1-2 సార్లు ఇన్స్పెక్షన్ చేస్తారు, అవన్నీ వెరిఫై చేస్తారు, అప్పుడే గల వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే గో బై ద బ్రాండ్. ఆయన XYZ బ్రాండ్ ఇచ్చాడు కాబట్టి చేసేస్తారు. వితిన్ 1 వీక్ 10 డేస్లో అప్రూవల్ ఇచ్చినప్పుడు వాళ్ళ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందండి? కాబట్టి వెరీ అన్ఫార్చునేట్ అండి. మనం డిస్కషన్ ఎంత చేసినా కానీ ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అనే. సో ఒకటి, ఇప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని ఇంతకు ముందు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నామంటే హై రేజ్ జోలికి దయచేసి పోకండి. నా హంబుల్ రిక్వెస్ట్, మీరు దయచేసి పోకండి. మీరు కొనుక్కోవాలనుకుంటే, నిజంగా ఈరోజు కొనుక్కోవాలంటే కూడా చాలా ఉన్నాయండి. మీరు ఫస్ట్ ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోండి, ఒక సర్వే నెంబర్ను చూడకండి, చుట్టూ సర్వే నెంబర్స్ ఏంటి వెరిఫై చేయండి. ఇఫ్ యూ వాంట్ మా దగ్గర రండి, వికీలర్ విల్ హెల్ప్ యూ. ఓకే, తర్వాత అప్రూవల్ ఎలా వచ్చింది, బిల్డర్ ప్రొఫైల్ ఏముంది, ప్రతి కన్స్ట్రక్షన్ కూడా వెరిఫై చేయండి. మీకు కార్పెట్ ఏరియా ఎంత ఇస్తున్నారండి, కార్పెట్ ఏరియాకు వాళ్ళు ఇచ్చే బ్రోషర్లు ఉన్నదని కరెక్ట్గా ఉండట్లేదండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద బిల్డర్స్, ఆల్ ద బిల్డర్స్, నో వే, బట్ ఇట్ హస్ బికమ్ సో అన్ఆర్గనైజ్డ్. దీనికి గవర్నమెంట్ చాలా టైట్గా ఉండాలి, చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాలి, అప్పుడే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కాకపోతే ఆఫీసర్స్ కూడా ఏంటంటే అథారిటీ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. బ్యాంకర్స్ కూడా చాలా ఆలోచించి ఇవ్వాలండి. ఇష్టం వచ్చినట్టు ఇస్తే మాత్రం వాళ్ళు కూడా నష్టపోతారు, మనం చేయగలిగేది లేదు. ఇదండి విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఈ ఇంటర్వ్యూ నుండి ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది. నష్టపోయే వాళ్ళు ఏం చేయాలి, నష్టపోతున్న వాళ్ళు ఏం చేయాలి, బ్యాంకర్స్ ఏం చేయాలని చాలా క్లియర్గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చూడాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు భయంతో ఉన్నారు, మా ఇల్లు ఉంటుందా పోతుందా, ఏంది పరిస్థితి, నా ఈఎంఐలు ఏంది పరిస్థితి, ఇవన్నీ కూడా అందరికి ఒక చక్రబంధం లాగా అయిపోయింది, ఏం చేయాలని సుడిగుండంలో. ఈ ఇంటర్వ్యూలో కంటే ముందు కూడా మనం చెప్పామండి, ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, మీరు ఎక్కడైతే తీసుకుంటున్నారో దానికి ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ తిరగండి దయచేసి. ఓకే, మీరు 10 కిలోమీటర్స్ రేడియస్ తిరిగితే రోడ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏమైనా నాలాస్ ఉన్నాయా, గ్రేవ్యార్డ్స్ ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, వర్షం వస్తే ఏమయ్యే పరిస్థితి, ఇవన్నీ మీరు గమనించాక డెసిషన్ తీసుకోమని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.